హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ బేస్ చేసుకొని మరి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పరంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ యొక్క నియామకాలు ప్రభుత్వం అయితే జారీ చేసింది. మరి టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మరి ఎస్జిటి పోస్టులు ఎన్ని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని, వీటి గురించి మనము అది కూడా డిస్టిక్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వీటి గురించి క్లియర్గా పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. సో ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేసుకోవద్దు. మరో చిన్న విషయం ఫ్రెండ్స్, మరి ఎస్పెషల్లీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎస్జిటి వాళ్ళకైతే మనము బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాము. సో కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్ ఉంటాయి, క్విక్ క్లాసెస్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. మొత్తం మీద కొత్త బ్యాచ్ అయితే నిన్న స్టార్ట్ చేశాము. నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ అయితే ఈరోజు క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఈరోజు బెస్ట్ ఆఫర్తో ఉంది. ఇన్ కేస్ మీరు తర్వాత వీడియో అబ్జర్వ్ చేస్తున్న అప్పుడైనా నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయండి, అప్పుడు యొక్క ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అయితే చెప్తా. కేవలం 600 రూపీసే. మరి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ డైలీ 6 సబ్జెక్ట్స్తో మీకు ఒక షెడ్యూల్ వైజ్గా ఉంటుంది. మరి క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు 75 డేస్ తర్వాత 75 డేస్ కల్లా కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ టెస్ట్లు పెడతాము. వాటితో పాటు క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే సమయం ఉంది కాబట్టి కరెక్ట్ ప్యాటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేరారనుకోండి, మీకు ఆ క్లాసెస్ ఎగ్జామ్స్ కూడా సమయం సరిపోదు. సో మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి జాబ్ సాధించాలంటే ఒక తపనలో మీరుంటే మాత్రము సమయాన్ని వృధా చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తున్నాను. ఎస్జిటి ఫుల్ కోర్స్ ఇంక్లూడింగ్ జీకే, కరెంట్ అఫైర్స్, పై మెథడ్స్, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఎవరికైనా విల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైంపాస్గా చేయొద్దు ఫ్రెండ్స్. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి 8341949272 ఎంవీఆర్ నంద్యాల నెంబర్ సేవ్ చేసుకోండి. 8341949272 ఎంవీఆర్ నంద్యాల నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఆల్రెడీ నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము. మరి నిన్న లింక్స్ కూడా మీకు ఈరోజు షేర్ చేస్తాను, నో ప్రాబ్లము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా మరి దీని పరంగా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రొసీడింగ్స్ ఆఫ్ ది డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరి ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకొని అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ పరంగా జీవో అయితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. మరి అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ అదే ఇన్స్ట్రక్టర్స్ మరి మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే 6534 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో ఎస్జిటి పోస్టులు ఎన్ని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని, మరి ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నియమిస్తే నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, దీనికి కూడా చెప్తా, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, డిఎస్సి మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని 2027 ఏప్రిల్ వరకు మాత్రమే తీసుకున్నారు. ఇక్కడ క్లియర్గా అనౌన్స్ చేశారు. ఏమని అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ 2026-27 బేస్ చేసుకొని, అంటే స్కూల్ అంటే ఈ 26-27 అకాడమిక్ బేస్ చేసుకొని మాత్రమే. అంటే డిఎస్సికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే డిఎస్సి అక్టోబర్ 15th నోటిఫికేషన్ ఉంటుంది. అక్టోబర్ 15th నోటిఫికేషన్, డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఎగ్జామ్స్ జరిగితే నెక్స్ట్ ఆ రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ కావడానికి అకాడమిక్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ జూన్లోనే పోస్టింగ్ ఉంటుంది. అంటే నెక్స్ట్ 2027లో జూన్లోనే పోస్టింగ్ ఉంటాయి ఇప్పుడు ఎవరైతే డిఎస్సిలో రిక్రూట్ అవుతారో. సో డిఎస్సి పరంగా దీనికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని 2026-27 అకాడమీ పరంగా మాత్రమే తీసుకున్నారు. అంటే 2027 ఏప్రిల్లో స్కూల్స్ క్లోజ్ చేస్తారు కదా, సమ్మర్ హాలిడేస్ అని. అక్కడికి వీళ్ళ యొక్క జాబ్ అనేది అక్కడికి నుంచి ఎవరైతే నియమించబడతారో వాళ్ళని తీసివేయడం అయితే జరుగుతుంది. క్లియర్గా రాశారనమాట. ఓకేనా, 26-27 అకాడమిక్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఎస్జిటి పోస్ట్ ఎన్ని ఉన్నాయి అంటే మొత్తము 6534 పోస్టులలో స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి 2937 ఉన్నాయి. ఎస్జిటి వచ్చేసరికి 3597 వేకెన్సీస్ ఉన్నాయి. మరి శాలరీస్ కూడా ఇంపార్టెంటే కదా. మరి శాలరీస్ అబ్జర్వ్ చేస్తే
టెంపరరీ చూడండి, టెంపరరీ బేసిక్స్ ఆఫ్ ది 12,500 ఫర్ మంత్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ వారికి నెలకి 12,500 రూపాయలు. నెక్స్ట్ 10,000 రూపీస్ పర్ మంత్ ఫర్ ఎస్జిటీస్, అంటే ఎస్జిటి వాళ్ళకి మంత్లీ శాలరీ పరంగా 10,000 రూపీస్, అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకేమో 12,500 రూపాయలు, ఎస్జిటికి ఏమో 10,000 రూపాయలు. ఓకేనా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు చూడండి. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 8 మంత్స్ క్లియర్గా మెన్షన్ చేశాడు చూడండి. అంటే అర్థం ఏంటి, 9th అంటే ఇప్పుడు ఆగస్టు మొత్తం రిక్రూట్మెంట్ ఈ ప్రాసెస్ అయిపోతే ఆగస్టు తర్వాత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వాళ్ళ స్కూల్లో జాయిన్ అవుతారు ఈ ఇన్స్ట్రక్టర్స్ పరంగా. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఓకేనా, అంటే మే వరకు, మే అంటే 9th మంత్ అవుద్ది, అంటే ఏప్రిల్ వరకే కన్సిడర్ చేస్తారు చూడండి. క్లియర్గా మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 నెలలు, ఫిబ్రవరి, మార్చ్, ఓకేనా, ఏప్రిల్ 3 నెలలు, అంటే మొత్తం మీద ఏప్రిల్ వరకే, అంటే లాస్ట్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే శాలరీస్ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అంటే 8 మంత్స్ పరంగా మాత్రమే మొత్తం బడ్జెట్ కూడా రిలీజ్ చేసుకున్నారనమాట. సో ఓవరాల్గా ఎస్జిటి వాళ్ళకైతేనేమో 10,000 రూపాయలు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతేనేమో 12,500 రూపాయలు. ఈ మొత్తము నెక్స్ట్ మంత్ నుంచి అనమాట, అంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రాసెస్ అది స్కూల్లోకి వెళ్ళిపోతారు. 8 మంత్స్ జాబ్ చేస్తారు, తర్వాత ఇంకా ఆటోమేటిక్గా గవర్నమెంట్ తీసివేయడం అయితే జరుగుతుంది. మరి వేకెన్సీస్ ఒక్కసారి చూడండి. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ మొత్తం మీద అబ్జర్వ్ చేస్తే శ్రీకాకుళం 4 ఎస్జిటీస్, 73 స్కూల్ అసిస్టెంట్. ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు జిల్లా 385 ఎస్జిటి, 4 స్కూల్ అసిస్టెంట్. విశాఖపట్నం 4 ఎస్జిటి, 46 స్కూల్ అసిస్టెంట్. అనకాపల్లి 11 ఎస్జిటి, 73 స్కూల్ అసిస్టెంట్. కాకినాడ అంటే కొత్త జిల్లాల పరంగా ఇచ్చాడు, కాకినాడ 23 ఎస్జిటి, 121 స్కూల్ అసిస్టెంట్ ఇచ్చాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్జిటి 28, 108 స్కూల్ అసిస్టెంట్. ఈస్ట్ గోదావరి 9 ఎస్జిటి, 104 స్కూల్ అసిస్టెంట్. పోలవరం 87 ఎస్జిటి, 8 స్కూల్ అసిస్టెంట్. ఏలూరు 11 ఎస్జిటి, 32 స్కూల్ అసిస్టెంట్. వెస్ట్ గోదావరి 8 ఎస్జిటి, 92 స్కూల్ అసిస్టెంట్. కృష్ణ 0 ఎస్జిటి, 62 స్కూల్ అసిస్టెంట్. ఎన్టీఆర్ 2 ఎస్జిటి, 81 స్కూల్ అసిస్టెంట్. గుంటూరు 0, 92, బాపట్ల 2, 61, పలనాడు 33, 134, ప్రకాశం 104, 137, మార్కాపురం 282 ఎస్జిటి, 180 స్కూల్ అసిస్టెంట్. నెల్లూరు 365 ఎస్జిటి, 76 స్కూల్ అసిస్టెంట్. తిరుపతి 502 ఎస్జిటి, 97 స్కూల్ అసిస్టెంట్. చిత్తూరు 156 ఎస్జిటి, 93 స్కూల్ అసిస్టెంట్. కడప 225 స్కూల్ అసిస్టెంట్, 225 ఎస్జిటి, 135 స్కూల్ అసిస్టెంట్. అన్నమయ్య 122 ఎస్జిటి, 45 స్కూల్ అసిస్టెంట్. నెక్స్ట్ అనంతపురం 179 ఎస్జిటి, 222 స్కూల్ అసిస్టెంట్. సత్యసాయి 63 ఎస్జిటి, 161 స్కూల్ అసిస్టెంట్. కర్నూలు 707 ఎస్జిటి, 543 ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్. నంద్యాల 285 ఎస్జిటి, 157 స్కూల్ అసిస్టెంట్. అంటే టోటల్ మీద ఎస్జిటి పరంగా 3,597, స్కూల్ అసిస్టెంట్ పరంగా 2,937, టోటల్ వచ్చేసరికి 6,534. ఇది మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఎస్జిటి వాళ్ళకు 10,000, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు 12,500, 8 నెలల శాలరీ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కూడా క్లియర్గా రాశాడు చూడండి. 1/9/2026 నుంచి 30/4/2027 వరకు మాత్రమే అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో మీరు ఇంకోటి, ఈ వేకెన్సీస్ని బట్టి రేపు డిఎస్సిలో ఇలా ఉండొచ్చు అని మాత్రము ఊహించుకోవద్దు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నంటే తక్కువ ఉన్నాయి కొన్ని ఎస్జిటి, మాకు నెక్స్ట్ డిఎస్సికి కూడా ఇలాగే పోస్టులు ఉంటాయేమని ఇలా ఆలోచనలో ఉండొద్దు. చదవాలి అనుకుంటే ఫోకస్ చేయండి, జాబ్ సాధించాలి అనుకుంటే మాత్రము ఆ ప్రిపరేషన్ వైపు అయితే వెళ్ళండి. ఇలా క్లియర్గా ఇచ్చాడు. ఇది మనకు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. మొత్తం మీద ఈరోజు గైడ్లైన్స్ ఇక్కడ చూడండి. ప్రెస్ నోట్ 14 అంటే ఈరోజే కదా, డిఈఓ కన్సర్న్ ఆఫీసర్.
అప్లికేషన్ సబ్మిషన్ బై ది క్యాండిడేట్స్ అంటే 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అది ఎలా అప్లై చేయాలి, ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి, ఎలా ఏంటి అనే ప్రాసెస్ నేను ఈరోజు సాయంత్రం వీడియో చేస్తా క్లియర్గా. ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి, అదేవిధంగా ఎక్కడ సబ్మిట్ చేయాలి మొత్తం క్లియర్గా అయితే చెప్తా. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ టు డిఈఓ బై ఎంఈఓ 22. ఓకే, అది ఎంఈఓ నుంచి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ కమిటీ స్క్రూటినీ ఆఫ్ ది అప్లికేషన్స్. ఓకే, ఫైల్ ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ అప్రూవల్. ఓకే, ఇవన్నీ అంటే తర్వాత మీకు అప్లై చేసేదానికి మాత్రము టైం పరంగా వచ్చేసరికి 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టైం ఇచ్చారు. అంటే 16, 17, 18, 19, 20, 21 అంటే 6 రోజులు సమయం ఇచ్చారు. మరి ఇంకా 16వ తేదీ అంటే సమయం ఉంది కాబట్టి మీరు ప్రాసెస్ ఏంటి, 16వ తేదీ నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో మీకు ప్రాసెస్ ఏంటి, ఏమేమి ఉండాలనేది అంత తొందర ఏం లేదు మనకు 16వ తేదీ నుంచి. కాబట్టి ఈరోజు 13వ తేదీ కాబట్టి మీకు క్లియర్గా సాయంత్రం కానీ రేపు కానీ వీడియో చేస్తా, ఏమేమి ఉండాలి అనేది క్లియర్గా చెప్తా. ఎవరైనా ఇలా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి, ప్రాసెస్ ఏంటి, ఎక్కడ సబ్మిట్ చేయాలి మొత్తం క్లియర్గా నేను సాయంత్రం కానీ రేపు కానీ వీడియో క్లియర్గా అయితే చేస్తా. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది స్కూల్ వచ్చేసరికి September 1, 2026 అనమాట. ఇది మనకు ఈరోజు రిలీజ్ చేసినటువంటి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పరంగా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం శాలరీ పరంగా ఎంత శాలరీస్ ఉన్నాయి, మొత్తం వీటి యొక్క ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మరి డిఎస్సి పరంగా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, డిఎస్సికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అసలు డిఎస్సికి దీనికి సంబంధమే లేదు. October 15th వీళ్ళకు ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పరంగా September 1 నుంచి April 30 వరకు మాత్రమే క్లియర్గా రిలీజ్ చేశారు. అంటే నెక్స్ట్ అకాడమీ ఒకవేళ ఇప్పుడు డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా మనకు ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 2027 జూన్ నుంచే. సో ఆ రిక్రూట్మెంట్ అంటే దానికి డిస్టర్బెన్స్ అనేది ఎటువంటిది లేదు అని మాత్రం ఆలోచించండి. డిఎస్సి ప్రిపరేషన్ వైపు ఉన్న వాళ్ళు మాత్రము టైం నేను మళ్ళీ చెప్తున్నా, టైం చాలా చాలా ఇంపార్టెంట్. సమయము చాలా ఇంపార్టెంట్. మళ్ళీ క్లియర్గా చెప్తున్నా ఏంటి అంటే, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళే సక్సెస్ అవుతారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, పోస్ట్ వేకెన్సీస్ చూద్దాం, ఇలాంటి ఆలోచనతో ఉంటే మాత్రం మనం ఏం చేయలేము. ఎందుకంటే డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా రావటం లేదు. డిఎస్సిలో ప్రతి పాయింట్ మార్క్స్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి మీరు టాప్లో ఉండాలి అంటే మాత్రము మీ ప్రిపరేషన్ వైపు మాత్రమే ఉండండి అని మాత్రం ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. దయచేసి సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి. పోస్ట్ పోన్ అనేటువంటిది మాత్రం చదువులో మీ లైఫ్లోకి అయితే రానియద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి మన కోర్సులో జాయిన్ కావాలి అంటే మాత్రము ఆలస్యం చేసుకోవద్దు. MVN నంద్యాల 8341949272 బెస్ట్ ఆఫర్. SGT ఫుల్ కోర్స్ ఇంక్లూడింగ్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని 600కి ఇస్తున్నాము. నా వాట్సాప్ నెంబర్కి DSC పర్పస్ అని మెసేజ్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.